హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మనం 7th క్లాస్ హిస్టరీలో భాగంగా రాష్ట్రకూట సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. రాష్ట్రకూట వంశస్థాపకుడు దంతెదుర్గుడు. ఈ రాష్ట్రకూటలు ఎవరికి సామంతులు అంటే కర్ణాటకలోని చాళుక్యులకు సామంతులు అనమాట. వీరు ఎవరిని ఓడించి స్థాపించారంటే చాళుక్యులను ఓడించి రాష్ట్రకూట వంశాన్ని స్థాపించారు. అయితే ఇక్కడ వీరు ఒక యాగం చేశారనమాట. అంటే బ్రాహ్మణులు అయినప్పటికీ కూడా ఈ యాగం చేస్తే వాళ్ళు క్షత్రియులుగా మారిపోతారనమాట. ఆ యాగం పేరు ఏమంటే ఇక్కడ హిరణ్య గర్భ లేదా బంగారు గర్భ అనమాట. అంటే ఏ యాగం చేయడం ద్వారా వారు పుట్టుకతో క్షత్రియుడు కాకుండాను క్షత్రుడుగా భావించేవారంటే హిరణ్య గర్భ లేదా బంగారు గర్భం అనే యాగం చేయడం ద్వారా వాళ్ళు క్షత్రియుడు కాకుండాను క్షత్రియులుగా మారిపోయారనమాట. ఇలాగా ఈ యాగం చేసి ఈ ముగ్గురు బ్రాహ్మణులు కూడా క్షత్రియులుగా మారిపోయారు. అంటే ఎవరంటే దంతెదుర్గుడు, కాదమ్మ మైరోశర్మ కర్ణాటక, గూర్జర ప్రతిహార హరిశ్చంద్రుడు రాజస్థాన్. మరొకసారి చూసుకుంటే ఇక్కడ రాష్ట్రకూట వంశ స్థాపకుడు దంతెదుర్గుడు. వీరు ఎవరికి సామంతులు అంటే కర్ణాటకలోని చాళుక్యుల సామంతులు. వీరిని ఎవరు ఓడించి స్థాపించారంటే చాళుక్యులను ఓడించి రాష్ట్రకూట వంశాన్ని స్థాపించారు. వీరు ఒక యాగం చేయడం ద్వారా బ్రాహ్మణులు అయినప్పటికీ క్షత్రులుగా మారిపోయేవారనమాట. అలాగ భావించేవాళ్ళు. ఆ యాగం పేరు హిరణ్యగర్భ లేదా బంగారు వర్గం. అలా ఈ యాగం చేసిన వారిలో ముగ్గురు ఎవరంటే దంతెదుర్గుడు, కాదమ్మ మైరోశర్మ కర్ణాటక, గుర్జర ప్రతిహార హరిశ్చంద్రుడు రాజస్థాన్. అలా ఇక్కడ మనకు రాష్ట్రకూటుల కాలం నాటి ఒక గుహ చిత్రం కనిపిస్తుంది అనమాట. అది ఎల్లోరాలోని 15 నంబర్ గుహలోని విష్ణువును నరసింహును అవతారంగా చూపుతుంది. ఇది ప్రీవియస్ డిఎస్సి బిట్ అనమాట. ఎల్లోరాలోని 15 నంబర్ గుహలోని విష్ణువును నరసింహుని అవతారంగా చూపుతున్న చిత్రం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రశస్తి అంటే శాసనంలో పేర్కొనే మొదటి భాగాన్ని మనం ప్రశస్తి అంటాం. శాసనంలో పేర్కొనే మొదటి భాగాన్ని ప్రశస్తి అంటాం. ఈ ప్రశస్తులను ఎవరు వేయించేవాళ్ళంటే ఇక్కడ ఎవరితో వేయించాలంటే రాజులు బ్రాహ్మణులతో వేయించేవారు. ఈ ప్రశస్తిలో ఏముంటుందంటే ఇక్కడ పూర్వ రాజుల గురించి, అంటే వాటి కుటుంబ చరిత్ర గురించి, వారు ఏ కాలం చెందిన వాళ్ళు, వారి యొక్క ఘనతలు, విజయాలు మొదలైనవి ఉంటాయన్నమాట. ఇది రాష్ట్రకూట సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సమాచారం అన్నమాట. థ్యాంక్ యూ అండి.